మీటింగ్ లో ఫార్మసిస్ట్స్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే టాపిక్ వచ్చింది. కెన్ యు బ్రీఫ్ అబౌట్ ఇట్? సింపుల్ గా చెప్పాలంటే ఫార్మసిస్ట్ అంటే వ్యాక్సినేషన్ సపోర్ట్ చేస్తూ ప్రజలందరికీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం. అంటే మనం వ్యాక్సినేషన్ వేయడమే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయాలి. బికాస్ చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి వ్యాక్సినేషన్ పైన. సో వాళ్ళందరూ మన ఫార్మసీకి వస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనం వాళ్ళకి అర్థమయ్యే రకంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి. దాన్ని మనము జెన్యూన్ అడ్వకేసీ అంటాము. Why can't we make it practically, na? Sure. Any idea on that? మా ఊర్లో చాలా వ్యాక్సినేషన్ చాలా పుకార్లు ఉన్నాయి. Okay. లెట్స్ కండక్ట్ అవేర్నెస్ క్యాంప్. Sure. Go on. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా రేపు ఉదయం 9 గంటలకు టీకాలు వేయించుకోవడానికి గ్రామ ప్రజలందరికీ రావాల్సిందిగా ఊరు పెద్దలు నిర్ణయించినారు. మరుసటి రోజు నమస్కారం మేడం. 24 గంటల్లో మందు సిగరెట్ ఏమన్నా తాగిండ్రా? ఏమైంది మీ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మేడం వాళ్ళు ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో వ్యాక్సిన్ తీసుకుంటా అని చెప్పేసి రావట్లేదు. వాళ్ళకి ఫోన్ చేయగలుగుతాం. హలో ఒకసారి లోపలికి రండి. అయిపోయింది మేము పని కూడా అయిపోయింది. 4 రోజులు దాకా లేవాడు ఇక ఆల్రెడీ కూర్చున్నాం. అవునా? అవును, అందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు, మీరెందుకు తీసుకుంటలేరు? మీకు కూడా ఆలోచించిన మేడం, కొంచెం భయంగా ఉంది. అది భయం కాదు, జాగ్రత్త, మళ్ళీ ఏమైనా అవుతుంది. అవును, మీరు హెల్మెట్ ఎందుకు వేసుకుంటారు? అదేంటి యాక్సిడెంట్ అవుతుందా అని కదా. హెల్మెట్ ఎట్లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందో వ్యాక్సిన్ కూడా మీ బాడీని అట్లనే ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు మీకు వ్యాక్సిన్ అంటే తెలుసా? అసలు వ్యాక్సిన్ అంటే ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ తీసుకుంటామో అప్పుడు మన శరీరంలోకి హానికరం కాని సూక్ష్మజీవి భాగం అయితే ప్రవేశిస్తుంది. దాన్ని మనము యాంటీజెన్ అని అంటాము. ఇవి శరీరంలోకి వచ్చిన వెంటనే మ్యాక్రోఫేజ్ అని పిలువబడే ఇమ్యూనిటీ కణాలు వాటిని ఫస్ట్ గుర్తిస్తాయి. దాని తర్వాత ఇవి హెల్పర్ టీ సెల్స్కి సంకేతాలనైతే పంపుతాయి. ఈ కణాలు రక్షణ వ్యవస్థను సక్రమంగా ఏర్పరుస్తాయి. అదేవిధంగా బి సెల్స్ని కూడా చైతన్యం చేస్తాయి. అప్పుడు బి సెల్స్ శత్రువుని గుర్తించి అదేనండి యాంటీజెన్ని గుర్తించి దానిపై దాడి చేసే యాంటీబాడీలని తయారు చేయడం అయితే ప్రారంభిస్తాయి. యాంటీబాడీలు అయితే సూక్ష్మజీవి పైన సరిగ్గా ఎలా పనిచేయాలనేది మాత్రమే నేర్చుకుంటాయి. ఈ ప్రాక్టీస్ అంతా పూర్తయిన తర్వాత శరీరం మెమొరీ బీ సెల్స్ మరియు మెమొరీ టీ సెల్స్ని అయితే మన శరీరంలో నిల్వ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ కొన్ని నెలల తర్వాత అసలైన వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ మెమొరీ సెల్స్ వెంటనే గుర్తించి గంటలోనే యాంటీబాడీలను అయితే విడుదల చేస్తుంది. ఈ వేగవంతమైన ప్రతిస్పందన వల్ల తీవ్రమైన అనారోగ్యం రాకుండా అయితే నివారిస్తుంది. ప్రతి వ్యాక్సిన్ ఆరోగ్యకరమైన సురక్షితమైన ప్రపంచం వైపు ఒక అడుగు. అంటే ఇలానే మా చుట్టాలు వ్యాక్సిన్ తీసుకుంటే ఒకసారి చనిపోయారు. వ్యాక్సిన్ తీసుకొని చనిపోతారు అనేది మీ అపోహ. వ్యాక్సిన్ తీసుకున్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1-2 days రెస్ట్ చేయాలి బాడీకి. జ్వరం వస్తే వ్యాక్సిన్ పనిచేస్తుందని అర్థం. అదే అలవాటుగా మందు సిగరెట్ నాకు ఏమైతే అనేది తాగడం మంచిది కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది అనుమానం. అనుమానమే మనిషిని సగం చంపేస్తుంది. ఆమె మాట ఏమింటున్నారు? ఆమె జస్ట్ ఫార్మసిస్ట్. ఏంటి జస్ట్ ఫార్మసిస్టా? ఫార్మసిస్ట్ అంటే డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్. డాక్టర్ పేషెంట్ ని ట్రీట్ చేస్తాడు, కానీ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ విషయంలో మమ్మల్ని మర్చిపోవడం తప్పు. డాక్టర్ పేషెంట్ కి జస్ట్ మెడికేషన్స్ గురించి చెప్తాడు, కానీ మేము మాత్రం మెడిసిన్స్ ఎప్పుడు ఎందుకు ఎలా వేసుకోవాలో మేమే చెప్తాం. అంతెందుకు, కోవిడ్ టైంలో దేశం మొత్తం షట్ డౌన్ అయినా, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని షట్ డౌన్ అయినా గానీ మా ఫార్మా కంపెనీస్ మాత్రమే పని చేశాయి. మీకోసం మా ఫ్యామిలీని పక్కన పెట్టి పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. అప్పుడు అర్థమైంది జస్ట్ ఫార్మసిస్ట్ అంటే మందులు ఇచ్చేవాడు కాదు అని, దాని విలువలు, డోసెస్, సైడ్ ఎఫెక్ట్స్ తెలిసిన వ్యక్తి అని. సారీ మేడం, నాకు కూడా వ్యాక్సిన్ ఇవ్వండి మేడం. ఎన్ని రోజులు వ్యాక్సిన్ అంటే భయం ఉండే మేడం, మీరు చెప్పిన తర్వాత నాకు భయం పోయింది. ఈ రోజు ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని కాపాడుతుంది, తర్వాత మీ ఫ్యామిలీ సేఫ్ గా వస్తుంది. ఇలా దేశంలో ఎన్నో రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హెచ్పివి వ్యాక్సిన్. దీని ఖరీదు 10,000 ఉంటుంది అని ఆలోచిస్తే తర్వాత అదే లక్షలుగా మారుతుంది. అందుకే చిన్నప్పుడు పెద్దలు ఎలా అయితే పోలియో చుక్కలు వేయించారో అంతే శ్రద్ధతో మీరు పెద్దలుగా మారి హెచ్పివి వైరస్ యొక్క ప్రాముఖ్యతలు తెలియచేసి ఇంట్లో ఉన్న 12 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వాళ్ళందరికీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుతున్నాం.